శ్రమలు పరిశోధ పరచబడినో యవని వస్త్రములు పరిశోధ పరచబడినో వారి ప్రభురాకయందు సంతోషించదరు వారే ప్రభురాకయందు సంతోషించదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలో శ్రమలు కఠిన దుఃఖ ప్రభు సేవలో శ్రమలు కఠిన దుఃఖ బహుమానములు కమారి కాంతి కిరీటములు బహుమానములు కమారి కాంతి కిరీటములు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ప్రభుని మహిమా పరతోరో పడుతు ప్రభుని మహిమా పరతోరో హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి లైట్ టు ఫ్యాన్ ఫ్యాన్ లైట్ బైబిల్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. నేను మన బైబిల్ పట్టణాలు చదువుకుందాము.
ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుతూ వచ్చిన వాడిని కాను. మరియు బలహీనతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నా. ఈ లోక జ్ఞానం కాదు, నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసిన నాళ్ళ మహిమాస్వరూప ప్రభువును సిలువేగిపోయిందరు. లేఖన భాగాలను ప్రభాషించి దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణం కొరకై రాగిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. దాని తండ్రి మాకు వచ్చిన బిడ్డలు ఎవరు కాడికి పడకుండా వారి వారి భాగాలు కొందరితో సాధించమని ప్రార్థిస్తుంటున్నాం. పరవక్ష వారు కొందరు ఉన్నారు, వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వారి మధ్య వారికి తోడైన సాటమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాళ్ళని దాస్తులను కూడా జ్ఞాపకం చూసుకొని ఈ ఆత్మదర్శీకుంచుకొని ఈ దగ్గర మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ కనుక మహిమా ప్రభావాన్ని గౌరవించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా పూర్తి చేస్తూ వచ్చాము. ఈ మధ్యకాలంలో మళ్ళా తుఫానులు ఇవన్నీ వచ్చిన దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క మరి మాటలు మనం వింటూ వచ్చాము. ఇది మన యొక్క బైబిల్ పట్టణాన్ని మనం వెళ్తుంటున్నాం. కొరింథీయులు రాసినటువంటి పత్రిక పౌలు రాస్తూ వచ్చాడు. పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ వచ్చాడు. అయితే ఈ కొరింథీయులు అనేటటువంటి వారు మరి ఎక్కువ మంది విగ్రహారాధికులుగానే ఉంటూ వచ్చారు. అందుకనే వారికి తగినటువంటి విధానంలో ఈ కొరింథీయులకు దాదాపుగా 2 పత్రికలు రాసినారు. ఒక పత్రికలో దాదాపు 16 అధ్యాయాలు ఉన్నాయి, రెండవ పత్రికలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఇన్ని పత్రికలకు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలాగా వారు జీవించాలి, వారు వ్యక్తిగతంగాను వారి కుటుంబముగాను సమాజంలో ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు, ఇతర మతస్థులతో ఉన్నప్పుడు వారు ఎలాగా ఉండాలి, ఆ తర్వాత క్రైస్తవ యొక్క విధానాలు ఏమిటి. అందుకనే అన్నిటికంటే కూడా కొరింథీయులలో రాసినంత వివరణ ఏ పత్రికలు కూడా ఇవ్వలేదు. ఈ కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయాలు మనం గమనిస్తూ పోతే ప్రభు యొక్క బలను గురించి రాసినటువంటి యొక్క పత్రిక మొదటి కొరింథీ 11వ అధ్యాయం రాశారు. చూసిరా, పరిశుద్ధాత్మని గురించిన వివరణ 3 కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఇచ్చేస్తారు, భాషణ గురించినటువంటి విషయం. అలాగే మరి పెద్దలైనటువంటి వారు వారి ప్రయాణం గురించి వారి జరిగినటువంటి వివరణ అంతా కూడా కొరింథీ 10లో ఇచ్చేస్తూ వచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క సేవకులు ఎలాగ సేవ చేయాలి అనేటటువంటిది 9వ అధ్యాయంలో ఇస్తూ వచ్చారు. సంఘం యొక్క పునాది ఎలాగా ఉండాలా, అది ఎలాగ కట్టబడుతుంది అనేటటువంటిది 3వ అధ్యాయంలో వచ్చారు. ఆయన రాకడ ఎలాగా ఉంటుంది, ఎవరు ఎత్తబడతారు అనే విషయము 15వ అధ్యాయంలో ఇవ్వబడింది.
తర్వాత సంఘానికి వచ్చిన అర్పణలు వాటిని ఎలాగ ఉపయోగించాలా, ఎవరో ఉపయోగించకూడదు 16వ అధ్యాయంలో రాయబడింది. ఈ రీతిగా విగ్రహారాధన గురించి 8వ అధ్యాయంలోను, ఆ తర్వాత మళ్ళా రకరకాలైనటువంటి యొక్క మరి వివాహ సందర్భాల గురించి అనేక విషయాలు రాస్తూ వచ్చారు. అనగా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి, ఒక క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి, వాక్యానుసారంగా జీవించాలి అంటే ఈ పత్రిక మించిన పత్రిక ఎక్కడ మనకు కనబడదు. అంత శ్రేష్టమైనటువంటిది ఈ కొరింథీయులకు రాసినటువంటి యొక్క పత్రిక. అందుకనే ఈ పత్రికలో నేను ఏమంటానంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అని 11వ అధ్యాయంలో వచనం అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎంతోమంది ఉన్నారు ప్రభువుకు శిష్యులు. పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, అలాగే మార్కు, అనేక మంది శిష్యులు ఉన్నారు ప్రభుకి. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను అని చెప్పినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఒక పౌలు మాత్రమే చెప్పగలిగారు. మరి అంతమందే ఆ దినాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది. ఎంతోమంది సేవకులు ఉండగానే ఒక్క సేవకుడైనా సరే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానా అనేటటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒక విశ్వాసం అయినా సరే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా అన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారు లేరు. కానీ ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ యొక్క పత్రిక మన యొక్క జీవిత విధానాన్ని మార్చివేస్తుంది, మన కుటుంబ జీవిత విధానాన్ని మార్చివేస్తుంది, మన సంఘం యొక్క విధానాన్ని మార్చివేస్తుంది, మన సేవా విధానాన్ని కూడా మార్చివేస్తుంది. కాబట్టి ఈ యొక్క పత్రికలో పౌలు రాస్తూ ఈ 2వ అధ్యాయంలోకి వస్తున్నప్పుడు కొన్ని విషయాలు తనతో ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. 3వ వచనంలో ఏమంటున్నాడంటే, సహోదరులారా. మరి సహోదరులారా అంటాడే, మరి సహోదరులారా అని ఎందుకు అనడు? అంటే సహోదరులకే రాయబడిందా? ఏ అసలు సహోదరులు? అందుకే వాళ్ళకి ఆ మాట చెప్తా ఉంటాడు తిరిగి తిరిగి. వచ్చేవాళ్ళకి ఎందుకు చెప్పడము? వాళ్ళు వస్తున్నారు, చక్కగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు, వెళుతున్నారు సహోదరులు. రానటువంటి వాళ్ళు వాళ్ళే కదా, సహోదరులు కదా. అందుకనే సహోదరులు బలహీనులని ఈ ఆత్మీయ విషయాల్లో చాలా వెనుకబడిపోతారనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఎవరు రాసినా కూడా సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా అంటూ ఉంటారు. అందుకని ప్రియులారా, ఆ మాటను బట్టి ఇక్కడ ఆ మాట రాస్తూ వచ్చినారు. ఏమన్నానంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడనో కాదు అంటున్నాడు. ఇలా కొంచెం ఫ్యాన్ ఇలా చెమట పడుతున్నాయి, తక్కువ స్పీడ్. ఇక్కడ అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడనో కాదు. స్పీడ్ తగ్గించు. ఇక్కడ నేను చెప్తున్నాడు అంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను అంటున్నాడు. ఇక్కడ మనం గమనించే మాట గమనించండి. ఇక్కడ ఎందుకు ఆయన అలా చెప్పాడంటే, కొరింథీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాక్యం ప్రకటించారు. తర్వాత వాళ్ళకి దేవుని యొక్క మర్మాల గురించి చెప్పాడు. అయితే ఎలాగ చెప్పాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనకి కర్మ, ఆయన దగ్గరికి పోవాలి. పౌలుకి ఏం కర్మ? పౌలు అంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణులో బ్రాహ్మణుడు, శాస్త్రులకు శాస్త్రుడు, చాలా నిష్ఠ నియమాలు కలిగినటువంటి వాడు. మళ్ళీ ఉన్నతమైనటువంటి మనిషిలో అన్నిటికన్నిటి కలిగిన వాడు పౌలు. అందుట్లో గ్రంథ నాలెడ్జ్కి ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇన్ని పత్రికలు పౌలు రాసినారు. అందుకని ఆయన రాస్తూ
ఇంత పెద్దవాడినై ఇంత స్థాయిలో ఉండి కూడా నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? అది మనం అర్థం చేసుకోవాలి. ఒక దైవ సేవకుడు మన గృహాల దగ్గరికి వచ్చినా, ప్రార్థన చేయడానికి వచ్చినా, వాక్యం చెప్పడానికి వచ్చినా దేనిని బట్టి వస్తారు, ఎందుకు అసలు రావాలి, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లోతైనటువంటి సత్యం. అంటే దేవుడు ప్రేరేపించి ఆ కొరింథీలో ఉన్న వారి యొక్క మేలు కొరకై, ఆ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేదాని కొరకై, ఆ ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడికి పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకునే విషయం ఏమిటి? పౌలంతటా ఆయనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనమంతా, అందుకని దైవ సేవకులు అనేవారు తగ్గించుకొని గృహాలు దర్శించి వాక్యం అందించాలి. కానీ నేడు ఎలాంటి సేవ జరుగుతున్నది? గృహాలు దర్శించే వాళ్ళు ఉన్నారా? టీవీలో కనపడతారు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అది ఒక గుంటా గ్రౌండ్లో పెద్ద సభలో, ఆశీర్వాద సభలో, డైలాగ్ సభలో, అభిషేక యొక్క సభలో. ఏమిటి అది అసలు? వాక్యానుసారమైన? మీరు ఆలోచించి, వాక్యానుసారమైనటువంటి కానటువంటిది ఈ లోకంలో జరుగుతుంది. కాబట్టి వాటిని తప్పించబడి మనం ఇందులో పడ్డాం. అది మన యొక్క ధన్యత అనుకో, అది మన యొక్క ధన్యత. చూసారా, నేను మీ దగ్గరకు వస్తున్నాను, దేవుని మర్మాన్ని చెప్పేదానికి మీ దగ్గరికి వస్తున్నాను నేను. అపోస్తల కార్యం ఇంకా మంచి బాగా చెప్పారు. అపోస్తల కార్యంలో చూడండి, అపోస్తల కార్యము 20 అధ్యాయం, అపోస్తల కార్యము 20 అధ్యాయము ఆ మాట మనం చూసుకుంటే ఇంకా స్పష్టంగా పౌరులతో ఈ విషయాన్ని గురించి చెప్తూ ఏమన్నాడో చూడండి. 20 అధ్యాయం, అపోస్తల కార్యము 20 అధ్యాయం 20 వచ్చిందమ్మా. చూసారు, ఇప్పుడు ఏమంటున్నాడు? నేను బహిరంగంగాను ఇంటింట మీకు సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి దేవుని యొక్క సేవ ఎలాగా చేయాలి? చాలామంది దేవుని యొక్క సేవ చేస్తున్నాం, దేవుని యొక్క సేవ చేస్తున్నాం, దేవుని యొక్క సేవ చేస్తున్నాం అంటారు. కానీ వారు చేసినటువంటి విధానాలు వాక్యానుసారమైన విధానాలు కాదు. అందుకని బైబిల్ స్టడీకి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే, బైబిల్ యొక్క స్టడీ విశ్వాసులు కాబట్టి మనము లోతుగా తెలుసుకొని ఇక్కడ విన్న తర్వాత నామకార్థంగా మీకు కనబడుతూ ఉంటారు. వీరుగున పొరుగున ఆఫీస్లో అక్కడ పోయినప్పుడు ఇక్కడ పోయినప్పుడు వాళ్ళతో ఆ విషయాలు చెప్పుకుంటూ రావాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. చూసారా, మనం ఇంటింటికి వెళ్ళి మరి ప్రతి స్వరంకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పౌరు ఎందుకు చెప్తున్నాడు? దేవుని యొక్క మర్మం చెప్పాలనే భారం తనలో ఉంది. ఒక్కడు వెండిగా మంచి కుటుంబంలో నుంచి వచ్చాడు. మరి ఎందుకు ఆయనకి అంత భారము? ఆ భారము ఎందుకు వచ్చింది అంటే దైవ దర్శనం పొందినటువంటి వాడు, దేవుని యొక్క స్వరం విన్నటువంటి వాడు. అందుకనే ఆయనకు అంత గొప్ప భారం వచ్చింది. నేను ఎందుకు ప్రజలకు ఆ భారం రావట్లేదంటే ఈ అనుభవం లేదు. వెళ్తాము, కాసేపు కూర్చుంటాము, ఏదో చెప్తారు, 4 మాటలు విందాము, ఆ ప్రార్థన చేస్తారు, చేసుకుంటూ వచ్చేస్తాం. ఇదే యొక్క విధానంలో జరుగుతుంది. నేను అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి ఓనరింటికి ఒక యవనస్తుడు వచ్చినాడు. ఆ తర్వాత ఆ యవనస్తుడిని మరి నేను చూసి, బాబు మరి నువ్వు ప్రభు నమ్ముకున్నావా అని అడిగినా. అయ్యా నమ్ముకున్నాను అన్న. చాలా సంతోషం. మార్మన్స్ పొందేవా అని అడిగినా. అయ్యా బాప్తిసం తీసుకోలేదు అని అన్నాడు. బాప్తిసం కాదు, మార్మన్స్ పొందేవా అని అడుగుతున్నాను అని అన్నాడు. అంటే తెలియదయ్యా అదే నాకు అని అన్నాడు. సరే అట్లయితే మరి ఏ చర్చికి నువ్వు వెళ్తావు అన్న. ముందు ఆర్సీని కడుతున్నానయ్యా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది నార్త్ ప్యారిష్లో ఉంటుంది, ఇక్కడికి వెళ్తున్నాను నేను. ఓ అలాగనా నువ్వు? అప్పుడు నేను చెప్పాను, 4 రకాలైనటువంటి క్రైస్తవులు ఉంటారు. ఈ 4 రకాల క్రైస్తవులు ఏ రకమైన క్రైస్తవులు నువ్వు చూసుకోమని 4 రకాల క్రైస్తవుల గురించి చెప్పాను. అయ్యా మీరు చెప్పింది
మా చర్చిలో లేనే లేదయ్యా, నువ్వు చెప్పినటువంటి ఏమి మా చర్చిలో లేనే లేదయ్యా. అప్పుడు నేను చెప్పాను, బాబు బై బర్త్ పుట్టుక ఎవరు కూడా క్రైస్తవులు కాదు. క్రీస్తు మనలోకి వస్తేనే మనం క్రైస్తవం అవుతాం. ఆ స్వభావం మనలోకి రావాలా, ఆ శక్తి మనలోకి రావాలి, ఆ పరిశుద్ధత మనలోకి వస్తే మనం క్రీస్తు బిడ్డలం అవుతాం అని చెప్పాను అనమాట. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, చాలామంది రోజుల్లో ప్రజలను వారు పరలోక రాజ్యానికి వెళ్లకుండా అనేకులు వెళ్లకుండానే చర్చలకు నడిపిస్తుంటున్నారు. అందుకనే పౌలు ఆ మాట చెప్పాడు. నేను ఇంటింటికి వచ్చి ఏం చెప్పానంటే మీకు వివరంగా చెప్తూ వచ్చాను, ప్రతి విషయాన్ని దేవుని యొక్క మర్మాల గురించి చెప్తూ వచ్చాను. చూసినప్పుడు అందుకనే మనం నేర్చుకునే మాట ఏంటంటే, పౌలంతటి వారే వెళ్ళి సేవ చేస్తున్నారు. ఈనాడు ఇలాంటి సేవకులు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని వెతకాల. మనం దేవుడు మనలను వెతుకుతున్నప్పుడు మనం వాళ్ళని వెతుకుతూ రావాలి. అందుకని ఇప్పుడు వచ్చి వాళ్ళకి కొరింథీ రాసిన వారికి చెప్తూ ఆయన ఉపయోగించిన మాట చక్కని మాట చూద్దానండి. ఎలాంటి మాట ఉపయోగించాడో మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఒక చక్కని మాట ఈ మాటను అన్నాడు. ఆ మాట అంటూ 2 మాటలు ఉపయోగించాడు అక్కడ. వాక్చాతుర్యంతోనూ జ్ఞానాతిశయంతోనూ దేవుడు మీకు ప్రకటించవచ్చిన వాళ్ళను కాదు. ఇప్పుడు దేవుడి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఏ ఉపయోగించవచ్చు చెప్పండి? 2 ఉపయోగించవచ్చు. వాక్చాతుర్యము. వాక్చాతుర్యం అంటే ఏంటి? జనాలను ఆకర్షించుకునే విధానములో, ఆ కల్పన కథలు చెప్పే విధానములో, ఆ ప్రజలను మభ్యపెట్టి ప్రలోభం పెట్టే విధానంలో వాక్చాతుర్యాన్ని అనగా వారి యొక్క మాట విధానాన్ని మార్చివేస్తారు. అనుకున్నారు కదా కొంతమంది పండితులు. అనేక మంది ఎందుకు అసలు ఈ యొక్క దీనిలో వెళ్ళిపోతున్నారు అంటే, ఎందుకు మరో క్రైస్తవులకు రాకుండా ఇష్టంగా వెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళ దగ్గర ఉన్న వాక్చాతుర్యం ఎలాగా ఉంటుంది, ఎంత ఆకర్షిస్తారంటే, ఎంత నవ్వుతూ ఉంటారంటే, అక్కడ ఉన్నటువంటి వందలాది ప్రజలను ఒళ్ళో వేసుకుంటారు. వాళ్ళు అంత చక్కగా మరి చేస్తుంటారు మా పండితులు. వాక్చాతుర్యం వాళ్ళకు ఉంటుంది. పైకి మనం నమస్కారాలు పెడతానే ఉంటారు తగ్గించుకున్నట్టుగా. చూసారా? కాబట్టి వాక్చాతుర్యంతో నేను మీ దగ్గరకు రాలేదు. చూసారా? కొంతమంది జ్ఞానాతిశయం అంటారు. వీళ్ళకే జ్ఞానాతిశయం అంటే ఏంటి? పుస్తకాలు బాగా చదివి ఉంటారు. బుక్స్ అనుభవం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆ పుస్తకం ఇక్కడ, ఈ పుస్తకం ఇక్కడ, మరి అది ఇది అనేకమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానం ఎక్కువైపోతుంది. చదవటం మంచిదే, తెలుసుకోవడం మంచిదే, తప్పు లేదు. కానీ అతిశయించకూడదు, గర్వించకూడదు. నాకు ఇంత జ్ఞానం ఉంది, నా మాట మీరు వినాలి, మరి నేను చేసే బోధ కరెక్టు అనేటటువంటి యొక్క అతిశయము, గర్వం అనేది అక్కడ కనబడదు. అలాంటి వారు ఈ దినాల్లో మనకు అందరూ కనబడుతుంటున్నారు. ఎవరు బట్టినా కూడా ఒకసారి మీరు మీ దగ్గర ఉన్నాయి మీరు చూసుకుంటూనే ఉంటారు. ఏంటి రకాలైనటువంటి పాస్టర్ ఉన్నారు. నేను పుట్టిన తర్వాత ఎప్పుడు చూడాలా, ఈ ఫోన్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత రోమన్ కాథలిక్ లేదా ఆ పెంటెకోస్టల్ లేక నార్త్ పారిష్ ఇది తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు రా బాబు నేను అనుకుంటున్నాను. 7 బోధలు ఎలాగైపోయినవి? విగ్రహాలను అర్పించి దాంట్లో తింటంలో తప్పు లేదు. పరలోకంలో కూడా వెళ్ళిన తర్వాత మనం పెళ్లిళ్ళు చేసుకుంటాం మనము. ఎందుకంటే దేవుడు 4 అంతలుగా మీకు ఇస్తానని అంటే 10 వారీగా మీకు ఇస్తాడు పరలోకంలో. ఎలాంటి బోధలు ఉందో చూడండి, ఎలాంటి బోధలు ఉందో చూడండి. చూసారా పిల్లరా? చాలామంది పుస్తకాలు చదువుకొని బుర్రంతా కూడా పాడు చేసేసుకున్నారు. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు ఆ కొందరిలో మనం ఉన్నాం. ఎవరైతే అపోస్తుల బోధలో, సహవాసములో, ప్రార్థనలో, ప్రభు యొక్క రొట్టె విడిచేదానిలో క్రమముగా ఉంటారో అదే వాక్యానుసారమైన సంగతి. మిగతా అన్నీ కూడా వాక్యానికి భిన్నమైనటువంటివే. కొన్ని ఉంటాయి అందులో, అన్ని లేవంటానికి వీలు లేదు. వాళ్ళలో కూడా కొన్ని ఉంటాయి మంచిది. కానీ ఇప్పుడు పౌలు ఎందుకు చెప్తున్నాడంటే అన్నమాట, నా జ్ఞానాన్ని బట్టి నేను మీకు చెప్పడం లేదు, లేక వాక్చాతుర్యాన్ని బట్టి నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మీతో చెప్తున్నాను. భక్సింగ్ గారు ఆయన నత్తి సరిగా చెప్పలేడు. ఆయన ఇంగ్లీష్ చెప్తాడంటే ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది.
ఎందుకంటే ఆయన మాటే వినబడదు ముందు సంగతి. దాని తోడు ఆయన మాటను మళ్ళీ నచ్చితో చెప్తుంటే అసలు అర్థం కాదు. ఎంత కష్టపడ్డామో. నేను కూడా ఒక్కొక్కడిగా ట్రాన్స్లేషన్ చేస్తుంటే నేను కూడా చాలా పడేవాడిని. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, ఆయన దగ్గర వాక్చాతుర్యం లేదు, కానీ ఆ చెప్పినటువంటి మాటలు వేలాది ప్రజలను కన్నీళ్లు పెట్టేశారు. మీరు నమ్మండి, మీరు చూడలేదు, మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఉన్నవాళ్ళు. భక్త్ సింగ్ గారు వాక్యం చెప్తుంటే అక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు, బెంచీల్లో కూర్చున్న వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ తాకుడు తట్టుకోలేక ఆ కుర్చీల కిందకి బల్లల కిందకి దూరేవాళ్ళు. తట్టుకోలేక పవర్కి. అంత బలమైనటువంటి దైవజనుడు ఆయన. మత్తి ఏ వాక్చాతుర్యం ఉంది ఆయన. ఒక సిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యాడు ఆయన. కాబట్టి పిల్లారా, పౌలు రాస్తూ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మీ దగ్గరికి వచ్చాను, కానీ నా జ్ఞానంతో, నా చాతుర్యంతో, లేక నా యొక్క మరి ఈ యొక్క మంచి శక్తితో మీ దగ్గరికి రాలా నేను. మరి మనం కూడా బైబిల్ స్టడీలో నేర్చుకోవాల్సిందంటే ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం దూరంగా ఉండాలా. మనమే కాదు, మనకి తెలిసిన వారిని కూడా వాళ్ళకి దూరపరచాలి. చూసారా? చూడండి, ఇంకో మాట కూడా మనం చూస్తున్నాం అక్కడ. మొదటి దశలోని రాష్ట్ర పత్రిక, మొదటి దశలోని రాష్ట్ర పత్రికలో రాస్తూ ఆయన మరొక మాటను ఇక్కడ ఉపయోగించాడు. ఆ మాట కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట, చాలా మంచి మాట కనబడుతుంది ఇక్కడ. మొదటి దశలోని రాష్ట్ర పత్రికలో ఆయన రాస్తున్నారు. చూడండి, 2వ అధ్యాయము చదవండి, 2వ వచనం. చూసారా? మళ్ళీ బోధలో వాక్చాతుర్యం అయిపోయింది అనుకో, జ్ఞానం అయిపోయింది అనుకో, మళ్ళీ ఏమొస్తుంది ఇప్పుడు? కపటమైన బోధ. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? పైకేమో చాలా భక్తిగా కనబడతారు, లోనేమో అంత కాడే కపటముగా వస్తూ ఉంటారు. ఎంత భక్తిపరులు లేదు, ఎంత భక్తిపరుడు లేదు, మీ సన్మంతోడు లేరు. పైకంటారు, లోన వాళ్ళ హృదయాలు ఏముంటుంది? మీరంత దరిద్రులు అంటారు. కపటము. చాలామంది కపటముగా బోధిస్తారు. అంటే బోధకుల రకాలు చూడండి. మనం నేర్చుకోవాలా, ఇతరులకు మనం చెప్పాలి. అది బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం. బైబిల్ స్టడీ ఎందుకు భక్త్ సింగ్ గారు పెట్టారు అంటే, వాక్యానుసారంగా బైబిల్ స్టడీలో విశ్వాసులు అనే వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి ఏం అర్థం కావు. రక్షించబడ్డ వాళ్ళకి అర్థమవుతాయండి. మనం నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పాలి. అందుకని ఏమంటున్నాడు? నేను కపటముగా బోధిస్తాను అంటే లోనాడు పెట్టుకొని బయట ఒకటి కాదు. తర్వాత 2వది ఏమన్నాడు? అపవిత్రమైనది. ఇది ఇంకా భయంకరమైన విషయం. ఒక బోధకుడు కూడా